రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తుందని, ఈ నేపథ్యంలో భూభారతి చట్టంపై వివిధ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు గుప్పించింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. శాసనసభ హక్కులను రక్షించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ శాసనసభ పక్షం కోరింది. డిసెంబర్ 19న దినపత్రికల్లో చట్టానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిందని, ఆమోదం పొందని బిల్లును చట్టంగా ప్రకటించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని పేర్కొంది. శాసనసభలో చర్చ దశలో ఉన్న బిల్లును చట్టంగా పేర్కొనడంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 245 ప్రకారం సభా హక్కులకు హాని జరిగిందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టం భూభారతితో రెవెన్యూ రికార్డుల నిర్వహణలో అనేక మార్పులు జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రతి భూమతానికి ఆధార్ తరహాలో భూధార్ నంబర్ను కేటాయించనున్నారు. ఇకపై భూ క్రయ విక్రయాలు జరిపే సమయంలో ముందుగా ఆ భూమిని సర్వే చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ధరణి పోర్టల్లో అందుబాటులో ఉన్న ఇన్స్టెంట్ మ్యూటేషన్ను కొత్త చట్టంలోనూ కొనసాగించారు. క్రయ విక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మ్యూటేషన్ కూడా పూర్తవుతుంది. కానీ వారసత్వంగా జరిగే భూముల బదిలీలో కొత్త నిబంధన తీసుకొచ్చారు. తహసీల్దార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగిన మ్యూటేషన్ చేసే అధికారాన్ని మాత్రం ఆర్డీఓకు అప్పగించారు. నిర్ణీత కాలం పాటు మ్యూటేషన్ చేయకుండా నిలిపివేస్తారు. అలాగా ఆ భూమిపై ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే ప్రక్రియ పూర్తి చేస్తారు. కోర్టు ద్వారా వచ్చే ఓఆర్సీ 38 ఈ తదితర మొత్తం 14 రకాల భూమి హక్కులపై మ్యూటేషన్ అధికారులను ఆర్డీఓకు కట్టబెట్టారు. ఇప్పటి వరకు ధరణి పోర్టల్లో మొత్తం 33 మ్యూడళ్లు ఉండగా భూభారతిలో వాటిని 6కు తగ్గించనున్నారు. భూమి పట్టాలో కేవలం రైతు పేరు మాత్రమే ఉండగా ఇకపై అనుభవదారు కాలం సహా మొత్తం 11 కాలంలు ఉంటాయి. పార్ట్ బి కేసులు పరిష్కారమైన వారి వివరాలను భూ రికార్డుల్లోకి ఎక్కించి పాస్బుక్ ఇచ్చేలాగా మార్పులు చేశారు. తహసీల్దార్ ఆర్డీఓ అదనపు కలెక్టర్కు అధికారం ఇచ్చారు. సాదా బైనమాల క్రమబద్ధీకరణ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. గ్రామ కంఠం ఆబాదీలకు హక్కుల రికార్డును రూపొందిస్తుంది. 2014 వరకు సబ్ రిజిస్ట్రార్ల వద్ద రికార్డుల్లో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను ప్రస్తుతం ధరణిలో ఉన్న డేటాతో సరికొల్పునున్నట్లుగా ప్రభుత్వం చెప్తుంది. ఆయా సర్వే నంబర్లలోని భూములన్నింటినీ ప్రభుత్వ భూములుగా పరిగణించి నిషేధిత జాబితాలో చేర్చుతామని తెలిపింది. దీంతో 2014కు ముందు పొరపాటున ప్రభుత్వ భూమిగా నమోదై 2014 తర్వాత వివాదం ముగిసి పట్టా భూమిగా మారిన భూములన్నీ ఇప్పుడు మళ్లీ నిషేధిత జాబితాలో చేరనున్నాయి. కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన నియమ నిబంధనలను 3 నెలల్లో తీసుకురానున్నారు.